సాగర్ ఆయకట్టు కింద వరి సాగు చేసిన రైతులు ఆ పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వేసిన పంట చివరి దశకు చేరుకోవడం, ఇటు బోరు బావుల్లో నీరు లేకపోవడంతో ఏదో ఒక రకంగా సాగర్ నీటిని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని వరి రైతులు. కష్టాన్ని నమ్ముకున్న రైతుకు కాలం కలిసి రావడం లేదు. ఖరీఫ్లో వేసిన వరి ధాన్యానికి అధిక ధర పలకడంతో రబీలో కూడా చాలా మంది రైతులు వరి పంట సాగుకే మొగ్గు చూపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి మండలాల రైతులు నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు కురవడంతో బావుల్లో ఉన్న నీటిని చూసి రబీలో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు. నాట్లు వేసే సమయంలో కొంత నీటి లభ్యత ఉండటంతో సమస్య రాలేదు. ప్రస్తుతం పంటలు పొట్టదశకు వచ్చేసరికి భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. 5 ఎకరాలు 10 కుంటలు నాటేశాను సారు. బాయి పూడికి దించాను 20 వేలు పెట్టి. పారిద్ది కదా అనుకున్నాం, ఇప్పుడు మొత్తం పొట్టమేనుంది, వేంతంది సారు. నీళ్లు లేవు, నెర్రెలు కొడుతున్నాయి. కాబట్టి సాగర్లో కూడా నీళ్ళు లేవు. కాబట్టి కొంచెం పాలేరుకి దయచేసి కొద్దిగా 2-3 రోజులు వదిలితే, మాకు నందిగం బ్రాంచి వదిలితే బావల్లో బోర్లలో నీళ్ళు ఉంటాయి సారు, పెట్టుకుంటాం. ఎకరానికి 35 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టినాం సారు. 1,73,000 పెట్టుబడి పెట్టిన సారు, బంగారం కుదవ పెట్టి. బుడ్డ రైతులం సారు. 2 ఎకరాలు ఏమో సొంతం ఉంది సారు, 3 ఎకరాలు కవురుకు తీసుకున్న సారు. పండిన పంట పైన కవురు కట్టాలని వాడు డిమాండ్ చేస్తారు సారు. సాగర్లో కొంచెం దయచేసి ఒక 2 అడుగుల మందం పాలేరు కొదిలి మమ్మల్ని ఆదుకుంటారని పదే కోరుకుంటున్నాను సారు. డిసెంబర్లో నాటు పెట్టుకున్నాం సార్. మేము మాకు బావి ఉండి అండగానే పెట్టుకున్నాం. అప్పుడు వానలు కూడా వచ్చాయి. వానలు వచ్చి తర్వాత పోయి ఆ నీళ్ళు పెట్టి ఇప్పుడు దాకా నడుపుకున్నాం. 2 నెలలు దాటి సార్ పంటలు వేసి. ఆ పంటలు వేసి 2 నెలలు దాటి ఇప్పుడు బాయిల నీళ్ళు గంట కూడా రావట్లేదు. పొలాలు నీళ్ళు తెరిచిపోయినాయి సారు. మీ సాగర్ నుంచి ఒక 2 రోజులు తాగునీటికి ఇస్తే మాకు కొద్దిగా బతికిది, పొట్టలు మొత్తం దశకు వచ్చింది వరి సార్. ఇది ఒక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం పొట్ట దశలో పైర్లు ఉన్నాయి. అయితే బావులన్నీ అడుగంటిపోవడంతో పొలాలన్నీ నెర్రెలు బారాయి. 1-2 తడులు ఉంటే పంట చేతికొచ్చే అవకాశముందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగర్ నుండి నీటిని విడుదల చేసి తమ పంటను కాపాడాలని కోరుతున్నారు. నాది 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాలు కౌలుకు తీసుకున్న సారు. ఒక 2 ఎకరాలు సొంత భూమి, 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. దాంట్లో వరి పండిద్దని ఆశతోటి వరి వేసాము. బావిలో నీళ్ళున్నాయి. మేము నవంబర్లో వేసినాం సారు. నవంబర్లో వేసేటప్పుడు నీళ్లు బావి నిండా నీళ్ళు ఉన్నాయని చొప్పున వేసినాం సారు. వేసినా కానీ నీళ్ళు అయిపోయినాయి. అప్పటికే మేము 20 వేలు పెట్టి మరలా పూడికి తీపిచ్చినాం. ఆ పూడికి తీపిచ్చినా కానీ భూమి జలాలు అడుగంటి పోవటం వలన ఆ నీళ్ళు కూడా మాకు ఇప్పుడు చేతికి రావటం లేదు. కాబట్టి దీన్ని దయచేసి మాకు కావాల్సినటువంటి ఏమి చేయలేదు. పాలేరు నుంచి ఒక 2-3 రోజులు మరికి మాకు సాగర్ కెనాల్ బ్రాంచ్కి నీళ్ళు వదిలినట్టయితే ఇప్పుడున్న పంటని కూడా కొద్దిగా చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తిగా లేకపోతే రైతు మొత్తం దివాళా తీసి మరి బస్టాండ్లో అడుక్కునే పరిస్థితి వచ్చింది సార్ మాకు. కాబట్టి దయచేసి మాకు ఏదంటే ఆర్థికంగా మీరు ఈ యొక్క పంట నష్టపోయినందుకు ఎంతో కొంత మరి కాసిన డబ్బులు ఇప్పించి, అదేవిధంగా ఒక 2-3 రోజులు నీటిని మాకు సరఫరా చేసినట్లయితే కొద్ది గొప్ప మేము రైతులను ఆదుకున్న వారు అవుతారు.